all, welcome back to our channel. హైదరాబాద్ లో జరగబోయే 5 మేజర్ డెవలప్మెంట్స్ లో కొన్ని అనౌన్స్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ సౌత్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ లో రాబోతున్నాయి. ఇవన్నీ కానీ పూర్తి అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ మనం ఎక్స్పెక్ట్ చేయలేనంతగా పెరగబోతున్నాయి. ఈ డెవలప్మెంట్స్ కి చుట్టుపక్కల 30 కిలోమీటర్ రేడియస్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ప్లానింగ్ లో ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ హైవేలో జరగబోతున్నాయి. ఆ హైవే ఏంటో వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ డెవలప్మెంట్ హెల్త్ టూరిజం హబ్. ఇది శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 ఎకర్స్ లో రాబోతుంది. అసలు ఈ మెడికల్ టూరిజం ఏంటి అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్, యూకే, జర్మనీలో ఒక మేజర్ సర్జరీ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, ఈవెన్ డెంటల్ ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. కంపారిటివ్లీ మన దగ్గర అవి తక్కువ. సో ఈ ఎయిర్పోర్ట్ దగ్గరే మెడికల్ హబ్ డెవలప్ చేయడం ద్వారా ఎక్కడి నుంచైనా పేషెంట్ ఎన్రోల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఫ్లైట్ లో తీసుకొస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు, మళ్ళీ ఇక్కడ నుంచే లిఫ్ట్ చేస్తారు. ఇదే హెల్త్ టూరిజం హబ్. ఇక్కడ ఆల్రెడీ పర్ స్క్వేర్ యార్డ్ అనేది 30 నుంచి 45,000 ఉంది. సెకండ్ డెవలప్మెంట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. శంషాబాద్ కి తుక్కుగూడకి మధ్యలో వస్తుంది. 60 ఎకర్స్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇది. ఆల్మోస్ట్ మనకి 30% వరకు కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే ట్రేడ్ అఫైర్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇలా అన్ని రకాలకు ఒక బిజినెస్ హబ్ గా మారబోతుంది. ఇంకా బిజినెస్ హబ్ సరౌండింగ్స్ లో రేట్స్ ఎలా పెరగబోతాయి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ప్రెసెంట్ అయితే హైవే పక్కన కమర్షియల్ అయితే మనకి పర్ స్క్వేర్ యార్డ్ 1 lakh వరకు ఉంది. థర్డ్ డెవలప్మెంట్ ఫాక్స్కాన్. ఈ ఫాక్స్కాన్ యాపిల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లింగ్ యూనిట్. ఇది కొంగర్కలాన్ దగ్గర రాబోతుంది. కొంగర్కలాన్ కూడా మనకి ఎయిర్పోర్ట్ కి నియర్ బై లో ఉన్న ప్రాంతమే. దీనికి దగ్గరలో రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఉంది అండ్ సెమీ కండక్టర్ కంపెనీస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఈ కొంగర్కలాన్ ప్రాంతాల్లో పర్ స్క్వేర్ యార్డ్ 30 నుంచి 35,000 ఉంది. ఫోర్త్ డెవలప్మెంట్ ఏఐ సిటీ. ఇది 200 ఎకర్స్ లో ప్లాన్ చేస్తున్నారు. మహేశ్వరం మండలంలో వస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్మెంట్ చేస్తున్నారో అందులోనే ఒక 200 ఎకర్స్ లో జపాన్ కి సంబంధించిన ఒక కంపెనీ ఏఐ సిటీని డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్ ని అప్రోచ్ అయ్యింది. ఈ ఏఐ సిటీ నియర్ బై లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 15 నుంచి 20,000 ఉంది. ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 నుంచి 25 నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ డెవలప్మెంట్ గ్రీన్ సిటీ. ఇది కూడా ఈ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ లోనే రాబోతుంది. ఆల్రెడీ ఫార్మా సిటీ కోసం అనౌన్స్మెంట్ చేసిన 19,000 ఎకర్స్ లో 14,000 ఎకర్స్ వరకు ల్యాండ్ పుల్లింగ్ కూడా చేశారు. ప్రెసెంట్ గవర్నమెంట్ ఇందులో ఉన్న పొల్యూటెడ్ ఓరియంట్ కంపెనీస్ ని తీసేసి ఫార్మా క్లస్టర్స్ లాగా ప్రతి హైవేలో డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫార్మా సిటీ నేమ్ చేంజ్ చేసి గ్రీన్ సిటీలా డెవలప్ చేయబోతున్నారు. అందులో భాగంగానే సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ కానీ, ఐటీ సెజ్లు, మెగా టౌన్షిప్లు ఇలా మొత్తం ఫార్మా ల్యాండ్స్ లో ఒక గ్రోత్ కారిడార్ గా డెవలప్మెంట్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ ఏరియాస్ లో గజం 15,000 ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఇదే బెస్ట్ ఆప్షన్. సో ఏ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్ కి కాల్ చేయండి. మంచి లొకేషన్ లో మంచి ప్రాజెక్ట్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్